అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి కృష్ణారెడ్డి. నేను సహస్ర పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్ డీలర్‌ని. సో, నాతో పాటు నా ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి కూడా నాతో పాటు ఉంటాడు. సో, హి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై పార్ట్నర్. మేమిద్దరమైతే కలిసి ఈ షాప్‌నైతే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మా నాన్నగారు కూడా ఉంటారు షాప్‌లో. ఆయన కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో, నేనైతే ఏషియన్ పెయింట్స్‌లో వర్క్ చేశాను. దాని తర్వాత బడ్జెట్ పెయింట్స్‌లో కూడా వర్క్ చేశాను. అండ్ మా ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి కూడా అతను కూడా ఏషియన్ పెయింట్స్‌లో టీమ్ లీడర్‌గా వర్క్ చేశాడు. నేనొచ్చి ఈసీఏగా అండ్ టెక్నికల్ అసోసియేట్‌గా వర్క్ చేశాను. దాంతోపాటు బడ్జెట్‌లో సేల్స్ ఆఫీసర్‌గా వర్క్ చేశానండి. అండ్ నాకు మా ఫ్రెండ్‌కి వచ్చేసరికి టోటల్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఇద్దరికి. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మేమైతే ఈ షాప్‌నైతే పెట్టడం జరిగింది. అండ్ ముఖ్యంగా నేను ఈ వీడియోలో రావడానికి కారణం ఏంటి అంటే, చాలామందికి ఇంటికి పెయింటింగ్ వేసేటప్పుడు చాలా డౌట్స్ అనేది ఉంటూ ఉంటాయి. సో, ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాము. మనకు తెలిసిన నాలెడ్జ్‌ని నలుగురికి పంచుకుందాము అని చెప్పి ఈ వీడియోనైతే నేను స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంతకుముందు కూడా మా షాప్‌లో ఏవైతే అవైలబుల్‌గా ఉంటాయో వాటన్నిటి గురించి కూడా నేను మీకు వీడియో తీసి పెట్టడం అయితే జరిగింది. అండ్ అలాగే పెయింట్స్‌లో రకాలు ఉంటాయి, మనకి నార్మల్‌గా రకాలైతే ఉంటాయి. సో, లో క్వాలిటీ, హై క్వాలిటీ, మీడియం క్వాలిటీ, దాంతోపాటు ఎకానమీ రేంజ్ ప్రొడక్ట్, లగ్జరీ రేంజ్ ప్రొడక్ట్స్, ఆ తర్వాత ఎనామిల్ పెయింట్ అంటే ఏంటి, వాటర్ పెయింట్ అంటే ఏంటి, తర్వాత పుట్టీ బ్యాగ్స్, నార్మల్ పుట్టీ, వాటర్ ప్రూఫింగ్ పుట్టీ, అలాగే సీలింగ్ పెట్టుకునే మక్కు, గోడలకు పెట్టుకునే మక్కు 2 వేరుగా ఉంటాయి. సో, ఇవన్నీ తర్వాత కలర్ కాంబినేషన్, ఏ కలర్ ఏస్తే మా హౌస్ మంచి లుక్ అనేది వస్తుంది. కొంతమంది డార్క్ కలర్స్ ఇష్టపడతారు, కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడతారు. అలాగే కొంతమంది రెంట్‌కి ఇచ్చే హౌసెస్‌కి తక్కువలో పెయింటింగ్ అనేది అయిపోతే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ సొంత ఇంటికి మళ్ళీ రీపెయింటింగ్ చేయిద్దాము అనుకున్నప్పుడు బడ్జెట్ చాలా ఎక్కువైపోతదేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సో, అలాంటి టైంలో ఏ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ ప్రొడక్ట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మనం చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో, అలాగే దాంతోపాటు వాటర్ ప్రూఫింగ్ అంటే వాటర్ లీకేజెస్ ఉంటాయన్నమాట. సో, ఆ వాటర్ లీకేజెస్ అనేది ఎలా తగ్గించుకోవాలి, ఎలా వాటిని, ఆ ప్రాబ్లమ్ ఎక్కడుంది, ఎలా ఉంది, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి ఏ ప్రొడక్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. సో, ఇలా చాలా డౌట్స్ అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. చాలా అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లీకేజ్ ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతూ ఉంటాయి. మాక్సిమం ఏంటంటే సముద్రం దగ్గరగా ఉన్నప్పుడు ఏంటంటే ఉప్పు నీరు ఎక్కువగా తగులుతూ ఉంటది. సో, అలా దాంతో పాటు అప్పుడు చేసినప్పుడు అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి మెయిన్‌గా నేను ఈ వీడియోలో అయితే రావడం జరిగింది. అంటే ఇప్పుడైతే ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయను. కాకపోతే నెక్స్ట్ వీడియోస్‌లో, నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క టాపిక్ తీసుకొని నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మాక్సిమం మీకు అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా ట్రై చేస్తాను. మాక్సిమం నాకైతే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఈజీగా అడగొచ్చు మీరు. కింద అయితే మీరు కామెంట్ చేయండి. సో, మీ కామెంట్ మాక్సిమం ప్రతిదానికైతే నేను ఆన్సర్ ఇస్తాను. అండ్ అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. కాల్స్ అయితే ఎవరు చేయకండి. సో, కొంచెం బిజీగా ఉంటాను. సో, మాక్సిమం మెసేజ్ చేయడానికైతే ట్రై చేయండి. నా వాట్సాప్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఎవరైతే కన్‌స్ట్రక్షన్ చేసుకుంటున్నారో మీరు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే గనక వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలా అయితే అందిస్తున్నారో ఇంతకుముందు వీడియోస్‌లో, అలాగే మీ సపోర్ట్ నాకు కావాలి. అలాగే మీ బ్లెస్సింగ్స్ అనేది నాకు కావాలి. అండ్ మీకు ఏదైనా, ఫర్ సపోజ్ మీరు కన్‌స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. మీకు కొటేషన్ కావాలి. ఎంతవుతుంది? ఏంటి? లేబర్ ఎంతవుతుంది? మెటీరియల్ ఎంతవుతుంది? మీకు కొటేషన్ కావాలన్నప్పుడు నన్నడిగితే నాకు మెసేజ్ చేయండి చాలు. మెటీరియల్ అనేది నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. సార్ కొటేషన్ ఇవ్వండి అనండి. ఇమ్మీడియేట్‌గా నేనైతే కొటేషన్ అయితే ఇస్తాను. అండ్ అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఫ్రీ ఆఫ్ సజెషన్స్ అనేది నేనైతే ఇస్తాను. మీకైతే ఎటువంటి ఇబ్బందయితే లేదు. బీ ఫ్రీ టు ఆస్క్ అనమాట. సో, ఎటువంటి డౌట్స్ ఉన్నా నేనైతే చెప్తాను. అండ్ విజయవాడ చుట్టుపక్కల అయితే గనక మేమైతే డైరెక్ట్‌గా సర్వీస్ కూడా ఇస్తున్నాము. మేమే సైట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని, మాకు లేజర్ మీటర్ అండ్ మాయిశ్చర్ మీటర్ అనేది ఉంటుంది. వాటితో మేము మెజర్మెంట్స్ తీసుకొని సైట్‌ని హ్యాండ్ ఓవర్ చేసుకొని నీట్‌గా వర్క్ కంప్లీట్ చేసి సైట్‌ని హ్యాండ్ ఓవర్ కూడా ఇస్తున్నాము. విత్ సర్టిఫికేట్ కూడా ఇస్తామన్నమాట. సో, మీరు కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి, లేదా పెయింటింగ్ చేసుకోవాలి, లేదా ఇంకో వర్క్ చేసుకోవాలన్నప్పుడు డెఫినెట్‌గా నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకైతే మంచి అవుట్‌పుట్‌నైతే ఇవ్వటానికైతే నేనైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.